397 ప్రశ్న. 397 ప్రశ్న. 97 ప్రశ్న. క్రైస్తవులు విడాకులు తీసుకోవచ్చా? విడాకులు తీసుకుంటే వారు మరొక వ్యక్తిని తిరిగి వివాహం చేసుకోగలరా? క్రైస్తవుడు అని ఎవరిని అంటారు? క్రీస్తుని నమ్మిన వారిని. క్రీస్తుని నమ్మితేనే క్రైస్తవులు. పాత నిబంధనలో క్రైస్తవులు ఉంటారు, యూదులు, ఇశ్రాయేలు ఉంటారు, యెహోవాను నమ్మిన వాళ్ళు. కొత్త నిబంధనలో క్రైస్తవులు. క్రీస్తు యొక్క బోధ విన్నవాళ్ళు, క్రీస్తు యొక్క బోధ మరి వంట పట్టిన వాళ్ళని క్రైస్తవులు. అదే అపోస్తల కార్యాల్లో 20 ఎన్నో అధ్యాయం ఇది? 11వ అధ్యాయం. 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 26వ వచనం. వారు కలిసి, వారంటే ఎవరు? వారంటే పౌలు బర్నబా. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు, పౌలు బర్నబా కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకుల శిష్యులు క్రైస్తవులు అనబడి. కాబట్టి క్రైస్తవులు అనిపించుకున్న వాళ్ళు క్రీస్తు నమ్మిన వారు అందరూ. మీరు ఎవరండి అంటారు మనల్ని. సడన్గా చెప్తాం మేము క్రైస్తవులు అండి, అంతేనా? అంతే. నేను క్రీస్తుని నమ్మాము, అందుకని క్రైస్తవులు. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి? క్రైస్తవులు వివాహం అయితే విడాకులు తీసుకోవచ్చా? పెళ్లి చేసుకోవచ్చా? విడాకులు ఇవ్వచ్చా? విడాకులు ఇవ్వచ్చా లేదా యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభే చెప్పాడు. అది 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయం పరిసయ్యులు వచ్చి అడిగారు దేవుని, యేసుప్రభుని. 2వ వచనం నుంచి, మత్తయి 19:2 నుంచి ఎంతవరకు చదవాలి? 12 వరకు చదవాలి. బహుజన సమూహములు ఆయన వెంబడించగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచాను. పరిసయ్యులు యేసుక్రీస్తును శోధించవలనని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఏ హేతువు చేత నేను పురుషుడు తన భార్యను విడనాటు న్యాయమా అని అడుగు. అది ఈయన ప్రశ్న. ఏం పేరు? ఈయన పేరు శ్రీనివాస్ గారు, బెంగళూరు నుంచి. యేసుప్రభు చెప్తున్నాడు. ఇది మత్తయి 19వ అధ్యాయం 2 నుండి 12 వరకు చదువుకోవాలి 10 సార్లు, అర్థమైందా? కానీ పరిసయ్యులు అప్పుడు అడిగారు, ఏ హేతువు చేత అయినా సరే పురుషుడు తన భార్యను విడనాటు న్యాయమా? అదే అలా అడుగుతామేంటి? ఏం భార్యలు కూడా పురుషుడిని వదులుతున్నారు కదా? భార్యలు భర్తను వదిలేస్తున్నారు, విడాకులు తీసుకున్నారండి. పురుషులు కూడా భార్యను వదిలేస్తున్నారు. అంతే. రెండో అటు ఎందుకు జరుగుతుంది? ఈమంటే ఆయనకి ఇష్టం లేదు, ఆయనంటే ఈమెకి ఇష్టం లేదు. పెళ్లి చేసుకునే ముందు అన్నీ తెలియలేదు, పెళ్లి చేసిన తర్వాత ఈమె యొక్క గుణగణాలు అతనికి నచ్చవు, అతని గుణగణాలు ఈమెకి నచ్చవు. ఈమె హిస్టరీ ఆయన తెలుసుకున్నాడు, ఆమె హిస్టరీ ఇతను తెలుసుకున్నాడు. ఇంకా కొత్తది కూడా. కానీ విడాకులు ఎలా తీసుకోవాలి? విడాకులు ఎలా తీసుకుంటే 9వ వచనంలో ఉంది. మత్తయి 19:9 మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప. విడాకులు తీసుకోవచ్చు. ఎలాగా? వ్యభిచారం, స్త్రీ వ్యభిచారి అని తెలిసింది, పట్టబడింది, ఇంకంతే, ఇంక విడాకులు తీసుకుంటాడు. భర్త వ్యభిచారి, పట్టబడ్డాడు, భార్య విడాకులు ఎక్కడుంది? 19వ అధ్యాయం 9వ వచనం. ఎవరు చెప్పారు ఇది? యేసుక్రీస్తు ప్రభువు. మత్తయి 19:9 మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాడని వారితో అనను. కాబట్టి దేని నిమిత్తం విడాకులు ఇవ్వచ్చు? వ్యభిచార కారణం విడాకులు ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. అలాగే ఎంతోమంది కోర్టుల్లో లేకపోతే పెద్దల సమక్షంలో విడిపోతుంటారు. తర్వాత మత్తయి 19:10 ఆయన శిష్యులు భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకుని యుక్తం కాదని ఆయనతో చెప్పారు. మరి ఈ విధంగా ఉంటే పెళ్లి చేసుకోవడం యుక్తమే అని శిష్యులు అడిగారు. ఎవరిని? యేసుప్రభు గారు. అప్పుడు అడిగారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి? అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరినూ ఈ మాట అంగీకరింపలేరు. అంటే ఎవరికైతే అనుగ్రహం ఉందో వారు పెళ్లి చేసుకోరట. పెళ్లి చేసుకోకపోతే గొడవ ఉండదు. ఏ గొడవ? విడాకులు కూడా ఎవరికి? పెళ్లి చేసుకుంటేనే. పెళ్లి చేసుకున్నా ఎందుకు? గొడవలకు, వ్యభిచార నిమిత్తం తప్ప దేని విషయంలో కూడా భార్యకి విడాకులు ఇవ్వకూడదు, భర్తకి విడాకులు ఇవ్వకూడదు. కానీ ఈ విధంగా అయితే విడాకులు తీసుకుంటే ఇంకెందుకు పెళ్లి చేసుకోవాలి అంటే ప్రభు అనుగ్రహము పొందిన వారు తప్ప ఎవరు ఇలాగా ఉండలేరు. అంటే పెళ్లి చేసి ఉండాలంటే చాలా అనుగ్రహం ఉండాలి. అయితే చాలా అనుగ్రహం. సాధు సుందర్ సింగ్
తన 16వ సంవత్సరంలో వచ్చాడు క్రీస్తులోకి. చనిపోయే వరకు అలాగే ఉన్నాడు. భగత్ సింగ్ గారు వివాహం అయ్యి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఒక అబ్బాయి పుట్టిన తర్వాత తిరిగి వచ్చాడు 9 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత. భార్యకి చెప్పారు తల్లిదండ్రులు వెళ్ళి, అతడు ఎలాగైతే వెళ్ళాడో సిక్కుగా వెళ్ళాడు, సిక్కుగా వస్తే నేను ఆయనతో కాపురం చేస్తాను, లేకపోతే నేను కాపురం చేయనని చెప్పేసి. అలాగే భగత్ సింగ్ గారు అలాగే చనిపోయే వరకు ఒంటరిగా ఉండిపోయాడు. ఇది ఎవరు అనుగ్రహం పొందినవారు. జాన్ బన్యూన్ ఇంగ్లాండు జైల్లో మారన్స్ పొందాడు. ఎక్కడ పొందాడు? జైల్లో పొందాడు. మరి అంత సంగతి. ఇలాగ బైబిల్ ఎంతమంది ఉన్నారు? అప్పొస్తలుడైన పౌలు. ఎవరు? పౌలు. ఆ పౌలుకి అంటాడు మొదటి కొరింథీయులు, నా వలే ఉండవలని వివాహము కాని వారితో చెప్తున్నాను, విధవరాండ్రతో చెప్తున్నాను అంటాడు. అంటే అతనికి ఏమీ లేదు, వివాహం కాలేదు. ఇది అతను కూడా యవన కాలంలోనే, పౌలు కూడా యవన కాలంలోనే పట్టబడ్డాడు క్రీస్తు కొరకు. మన అలా ఉండిపోడు అంతే. అలాగే యేసువ శిష్యులో చాలామందికి వివాహం లేదు. యేసువ శిష్యుల్లో ఒక్కడికే వివాహం అయ్యేటికి రుజువు ఉంది. కొరింథీయులో రాస్తాడు పేతురు గురించి అంటాడు ఎవరు? పౌలు. పేతురు వలె విశ్వాసురాలైన చదువు. పేతురు వలె విశ్వాసురాలు 9వ అధ్యాయం. 9వ అధ్యాయం మొదటి కొరింథీ 9వ అధ్యాయం. మొదటి కొరింథీ 9వ అధ్యాయం అంటాడు. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తుల వలన ఆ ప్రభు యొక్క సహోదరుల వలన అంటే తక్కిన అపోస్తులు అంటే యేసు శిష్యులందరికీ వివాహం అయ్యేట్లకే. తర్వాత కేఫా వలన కుమార్తె చదువు. తక్కిన అపోస్తుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన. ప్రభు సహోదరులు ఎవరు? నలుగురు. మార్కు 6వ అధ్యాయం 3వ వచనం. మార్కు 6:3. మార్కు 6వ అధ్యాయం 3వ వచనం. ప్రభు యొక్క సహోదరులు నలుగురు. ఆ పేర్లేంటి? మార్కు 6వ అధ్యాయం 3వ వచనం. ఇతను మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు 1, యోసే 2, యోదా 3, సీమోను 4 అనువారు సహోదరుడు. యేసు ప్రభు తర్వాత మరి ఎంతమంది కన్నది? 4. ఈ మాట ఎవరు రామన్ కేతలో ఒప్పుకోరు. యేసు పుట్టే వరకు ముట్టుకోకూడదు. ఎవరు? యేసు పుట్టే వరకే. ఎవరికి? మరియకు యేసుకు మరి కాంటాక్ట్ ఉండదు. వాళ్ళు వివాహం చేసుకున్నాకే దాని ఎంగేజ్మెంట్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రధానం చేయబడ్డారు. ప్రధానమే చేయబడ్డారు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోక ముందు కన్యక గర్భవతి కుమారుని కాబట్టి ఆమె కన్యక ప్రవచనంలో ఉన్నది కాబట్టి ప్రవచనం ప్రకారంగా కుమారుని కన్నది. ఆ కుమారుడు ఎవరు? పరిశుద్ధుడు. ఎవరు? పరిశుద్ధుడు. ఆ కుమారుడే దేవుడు. ఆ కుమారుడే తండ్రి. ఆ కుమారుడే ఆరండాలు ప్రపంచం అంతటి. సామాసంతటి దేవుడు కన్యా మరి గర్భంలో పడ్డం అది ఇంకా సైన్సిస్టులుగా అసాధ్యం. అంటే అసాధ్యం. అందుకనే వాళ్ళు దేవుడు లేడని చెప్పేస్తారు ఈజీగా. దేవుడు అంటే ఏంటి? సైన్సిస్టులు చేయలేనిది చేస్తే దేవుడు. అందరిలాగా దేవుడు చేస్తే దేవుడు అని అడుగుతాడు. ఇప్పుడు పరలోకం నుండి 40 సంవత్సరాలు ఏం కురిపించాడు? మనకు కురిపించాడు. సాధ్యమా? సైన్సిస్టులకి సాధ్యం కాదు. ఐగుప్తు వెనకాల వస్తున్నారు 600 రాళ్ళతోటి. సాగిపోమన్నాడు. దేంట్లో సాగిపోవాలి? ఎర్ర సముద్రంలో. వెళ్ళిపోయారు. ఆ ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైపోయింది. ఆ సైన్స్కి మరి సాధ్యమా? సాధ్యం కాదు. ఎర్ర సముద్రం పాయలు చేసి 2 గోడలుగా పెడతారు నీటిని. నీరు గోడ వద్దా? అవదు. ఇది దేవుడు అంటే. భూమి కలుగాక కలిగింది. సైన్సిస్టులు అందరూ కలిపి భూమి కలుగాక అనమన్నాడు. ఆడ తరం కాదు. అన్ని ఖనిజాలతో అన్ని ద్రవ పదార్థాలతో భూమి రావాలి. కొత్తది. అందుకని సైన్సిస్టులు ఎక్కువగా చదువుకున్న బుద్ధిహీనులు. అంటే చాలా చదువుకున్నారు పాపం. చాలా చదువుకున్న బుద్ధిహీనులు. అందుకని దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటి? క్రైస్తవులు వివాహం చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవచ్చు. వ్యభిచార నిమిత్తం. ఎవరు చెప్పారన్నమాట? యేసుప్రభు గారు. అది వ్యభిచారం తెలిసింది. అది నువ్వు వ్యభిచారం తెలిసింది. విడాకులు తీసుకుంటారు అంతే. ఇంకొని చేసుకుంటారు. అర్థమవుతుందా? ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు గారు. పాత నిబంధనలో
గుంజు కూడా చెప్పాడు యేసు ప్రభు. మరి పాత నిబంధనలో అన్నాడు 8వ వచనం 7వ వచనం మత్తయి సువార్త లేక 6వ వచనం 19:6 కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని. దేవుడు జతపరిచాడంటే ఎంత పవిత్రుల్లో దేవుడు తెలుసు. దేవుడు దాన్ని జతపరిచారు. ఇద్దరు కూడా పవిత్రులు, దేవుడు తెలుసు. వాళ్ళ జీవితంలో ఇలాంటి గొడవలు రావు. దేవుడు జతపరిచిన వాడు ఇలాంటి వ్యభిచార సంబంధానికి తెలియకపోరు. పోయేళ్ళంటే దేవుడు జతపరచలేదు, వారు సొంతంగా వివాహం చేసుకున్నారు. దేవుడు జతపరిచిన వాళ్ళని ఎవరు విడదీయకూడదు, మనుషులు వేరుపరచకూడదని చెప్పి. కానీ ఎవరు వేరే పోవచ్చు, వ్యభిచార నిమిత్తం. ఎందుకెళ్ళి 7వ వచనం మత్తయి 19:7 వచనం. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగ్గా. పాత నిబంధనలో కూడా ఏముంది, విడాకులు కష్టము ఉంది. ఎక్కడ ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం, ద్వితీయోపదేశం 24వ అధ్యాయం మొదటి 4వ వచనాలు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం మొదటి 4వ వచనాలు. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన, అది ఏదో ఒకటి ఆమె యందు మానభంగ సూచన, మానభంగం అంటే వ్యభిచారం, ఏదో ఒకటి అతను కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పిన ఎట్లా అతడు ఆమెకు పరిత్యాగ పత్రం రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలను. అది రుజువు ఉండాలి నీకు. అంటే రుజువు చేసి పరిత్యాగ పత్రిక ఇచ్చేయాలి అని ఉంది. కానీ దేవుడు జతపరిచిన వారిని ఏం చేయకూడదు, మనుషులు వేరు చేయకూడదు. ఎందుకు, వారు దేవుడు జతపరిచి అంటే వాళ్ళు చాలా పవిత్రులు. వాళ్ళ ఎటువంటి చెత్త చెదారం ఉండదు. చచ్చే వరకు భార్య భర్తని భార్య విడిచిపెట్టరు. వాళ్ళు చాలా అన్యోన్య సమాసం కలవారే ఉంటారు. కాబట్టి మరి ఈ విధంగా వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ గమనించాలి, దేవుడు జతపరిచిన వారు మనుషులు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచారంటే వాళ్ళు చాలా పవిత్రులే ఉంటారు. ఆ పవిత్రత చచ్చే వరకు ఉంటుంది. వాళ్ళని విడదీయకూడదు. దేవుడు జతపరిచిన వారికి విడాకులు చేతులు ఇవ్వకూడదు. ఇచ్చాడంటే ఇంక ఇది సంగతి అయిపోయినట్టే. కానీ వ్యభిచార నిమిత్తం ఇవ్వచ్చు. కాబట్టి ఎవరు రాశారు ఇది? శ్రీనివాస్ గారు, బెంగళూరు. తెలుసుకోవాలి. ఈయన మత్తయి 19వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుకోవాలి. తర్వాత